హాయ్ వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్స్. నా పేరు రమేష్, ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు మీకు 3 BHK ఫ్లాట్ కంప్లీట్ చేసాము నిజాంపేట్లో ప్రెస్టేజ్ హైట్స్లో. సో దాని యొక్క కంప్లీట్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది రూమ్ వైజ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్, ఈ ఫ్లాట్ అనేది మనము కంప్లీట్ 45 వర్కింగ్ డేస్లో అనేది మనము కస్టమర్కి ఫినిష్ ఇచ్చాము. లైక్ ఇది కంప్లీట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ వార్డ్రోబ్స్ ఇది. ఇందులో అంటే లైక్ నాట్ కస్టమ్. సో దానివల్ల చాలా త్వరగా మేము ఫినిష్ చేయగలిగాము. అండ్ దాని తర్వాత దీని కంప్లీట్ ప్రాజెక్ట్ కాస్టింగ్ అనేది మీరు మా కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. మీరు డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే మన వెబ్సైట్ మీరు రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మీకు ఈజీగా ప్రైస్ ఐడియా అనేది క్లారిటీగా రావడం కోసం ప్రొవైడ్ చేసాము. అండ్ లాస్ట్ వీడియోకి మీరు చాలా ఎంకరేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో ఎవ్రీ వీక్ ఖచ్చితంగా మేము ఒక వీడియో పోస్ట్ చేస్తాం ఇకపైన. సో మీకు లేటెస్ట్ ఇంటీరియర్ వీడియోస్ అనేవి మీకు మీ ఫీడ్లో రావడం కోసము సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనము లివింగ్ ఏరియాలో ఉన్నాము. సో ఏదైతే మెయిన్ డోర్ ఎంటర్ అయిన వెంటనే స్టార్టింగ్ ఆపోజిట్ వాల్కి మనము టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం. మీకు చూస్తే కంప్లీట్ ఆల్మోస్ట్ 12 feet లాంగ్ టీవీ యూనిట్ ఇది. సో దీన్ని మేము ఏం చేసామంటే టు ద లెఫ్ట్ సైడ్ ఒక 18 inches అనేది మనము లూవర్స్ ప్రొవైడ్ చేసాము విత్ ప్రొఫైల్ లైట్. అండ్ తర్వాత ఒక లాంగ్ క్యాబినెట్ యూనిట్ ప్రొవైడ్ చేసాం విత్ గ్లాస్ షటర్ ఆర్టీసీఎస్ ప్లేస్ చేసుకుని ఇన్సైడ్ అన్నింటిలో కూడా ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేసాం. అండ్ దాని తర్వాత టీవీ బ్యాక్ ప్యానల్ మీరు చూసుకుని ఇది కంప్లీట్ యాక్రిలిక్ యూస్ చేసాం. దీని లోపల ఏదైతే మీకు మార్బుల్ ఫినిష్ కనిపిస్తుంది అంతా కూడా యాక్రిలిక్ యూస్ చేసాం. అండ్ దీనికి కూడా సైడ్ నుంచి ఒక కౌలైట్ అని ప్రొవైడ్ చేసాం టు ఎలివేట్ చేయడం కోసం. అండ్ ఈ ఏదో ఒక 8 inches బార్డర్ తీసుకుని దీనిపై కూడా ఎస్ఎస్ పట్టి గోల్డ్ పట్టి అనేది మనం ప్రొవైడ్ చేసాము బెటర్ వ్యూ కనపడడం కోసం, లైక్ ఎలివేట్ చేయడం కోసం దీని మొత్తాన్ని. అండ్ మీరు చూస్తే బాటమ్ బేస్ కూడా కంప్లీట్ ఒక 4 drawers తీసుకున్నాము విత్ గ్లాస్ షట్టర్స్, మనం రిమోట్స్ అవి యూస్ చేసుకోవడానికి. అండ్ ఇదే లివింగ్ ఏరియాలో ఏదో సోఫా బ్యాక్ సైడ్ వాల్ ఉందో సో దాన్ని కస్టమర్ అన్నారు లైక్ లిటిల్ బిట్ ఎలివేట్ చేయడం కోసం అడిగారు. సో దాన్ని మేమేం చేసామంటే లైక్ ఒక డైమండ్ ప్యాటర్న్లో మిర్రర్స్ అనేవి మన MDF ప్లేస్ చేసి దానిపైన డైమండ్ ప్యాటర్న్లో బేబిలింగ్ మిర్రర్స్ అని ప్రొవైడ్ చేసాం విత్ గోల్డెన్ టీ పట్టీస్. అండ్ ఇది మొత్తం కూడా కంప్లీట్గా మన వాల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ టు ద లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కనుక WPVC బీడింగ్స్ యూస్ చేసాం ఇక్కడ. దాన్ని యూస్ చేసి ఒక ఫ్రేమ్ అని క్రియేట్ చేసాం. దీని లోపల వాళ్ళ ఆర్ట్ పీసెస్ అవి పెట్టుకోవడం కోసం లైక్ ఫోటో ఫ్రేమ్స్ లాంటివి. అండ్ దీని మొత్తానికి కూడా 3D డిజైన్స్ అనేవి కూడా మేము ప్రతి ఒక్క లైక్ రూమ్లో కూడా నేను పక్కన మీకు రైట్ సైడ్ వేసి చూపిస్తుంటాను, మీరు చూడండి. సో మోస్ట్ ప్రాబ్లీ మేము ఏదైతే డిజైన్లో చేస్తామో 100% అదే ఎగ్జిక్యూట్ ట్రై చేస్తాము సేమ్ అవుట్పుట్ అనేది మేము తీసుకోవడానికి. అండ్ తర్వాత ఈ లివింగ్ ఏరియా అనేవి ఈ సీలింగ్ చూసుకుంటే కనుక కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ అనేది మనం చేసాము. దీంట్లో విత్ L షేప్ ప్రొఫైల్ లైట్స్ అనేది తీసుకున్నాము. అండ్ దీంట్లో కూడా చూస్తే ఏదైతే ప్రొఫైల్ లైట్ ఉందో అది ఇక్కడ సీలింగ్ నుంచి కంటిన్యూ చేసుకుంటూ సేమ్ అదే ఈ వాల్ పైనకి మనము L ప్యాటర్న్లో కంటిన్యూ చేసాము లైక్ ఈ టీవీని ఎలివేట్ చేయడం కోసము. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ దాని తర్వాత మనము ఇక్కడ నుంచి మనం డైనింగ్ ఏరియా కమ్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇది. సో దానికి వెళ్ళే ముందు ఏదో ఆర్చ్, మీకు ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుందో కంప్లీట్గా ఆర్చ్ ప్యానలింగ్ చేసాం దీనికి. ఇదంతా కూడా వినియర్ యూస్ చేసాం ఈ ఫ్లాట్లో అంతా. ప్రతి ఏదైతే వుడ్ కలర్ చూస్తే ఇదంతా వినియర్. సో ఇదంతా మనము టేక్ ఫినిష్ వినియర్ తీసుకున్నాం. సో దాన్ని పాలిష్ చేసి ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వచ్చింది దీనికి కూడా. నా వీఆర్ ఇన్ డైనింగ్ ఏరియాలో మనం ఉన్నాము బేసికల్గా. అండ్ యాక్చువల్లీ ఇది ఓపెన్ కిచెన్ అనమాట. కంప్లీట్ డైనింగ్ అండ్ కిచెన్ ఈజ్ కంప్లీట్లీ ఓపెన్. సో ఫస్ట్ మనము ఇందులో సీలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో సీలింగ్ మీరు చూస్తే కనుక ఇందులో ప్లెయిన్ సీలింగ్ చేసాము విత్ ప్రొఫైల్ లైట్. అండ్ స్పెసిఫిక్ డైనింగ్ ఏరియా దగ్గర మాత్రము వినియర్ యూస్ చేసి ఈ గ్రూప్ ప్యాటర్న్స్, V షేప్ గ్రూప్ ప్యాటర్న్స్ అనేది ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి మనము వినియర్ యూస్ చేసాము. సో ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇప్పుడు దాని తర్వాత ఇందులో క్రాకరీ ఏరియా గురించి మనం చూసుకుంటే కనుక ఇందులో క్రాకరీ అండ్ పూజ మనం ప్యారల్గా చేసాము. సో స్టార్ట్ విత్ ద క్రాకరీ మీరు చూసే కనుక ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఓపెన్ గ్లాస్ షెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేసాము ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ బాటమ్ అంతా కూడా స్టోరేజ్ ఇచ్చేసాము. అండ్ మిడిల్లో ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైట్. అండ్ దాని తర్వాత ప్యారల్ మనం పూజ రూమ్ అనేది ఇచ్చాము. పూజ రూమ్ కూడా మీరు చూస్తే కనుక ఇది కూడా వినియర్, ఇంకా యాక్చువల్గా దీనికి పాలిషింగ్ అవ్వలేదు. సో ఎట్ టు బి డన్. ఆ తర్వాత దీని యొక్క మీరు గ్లాస్ కూడా చూస్తే కనుక 2 లైక్ ఇది డిజిటల్ గ్లాస్ అనేది ప్రింట్ చేసి మనం దీని లోపల అటాచ్ చేసాం బ్యాక్ సైడ్ నుంచి. అండ్ ఇన్సైడ్ మనం ఓపెన్ చేసి చూస్తే మీరు లోపల మీరు చూస్తే బాటంలో 2 డ్రావర్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము అండ్ విత్ కీప్యాడ్. అండ్ లోపల మనం బాలాజీ కంప్లీట్ ఫుల్ లెంత్ ఆఫ్ పిక్చర్ తీసుకున్నాము విత్ డిజిటల్ గ్లాస్ ప్రింటెడ్ ఇది. అండ్ అన్ని స్పాట్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. అండ్ దాని తర్వాత ఈ పూజ రూమ్ పైన టాప్ గురించి మనం చూసుకుంటే కనుక ఇవన్నీ స్టెప్స్ అనేవి మనం క్రియేట్ చేసాము. 3 inches స్టెప్స్ తీసుకున్నాం. బట్ ఇది లైక్ ఇదంతా కూడా రెడీమేడ్ బయట కార్వింగ్స్ అనేవి మనం తీసుకుని దీనిపైన పేస్ట్ చేసాము. అండ్ దానికి మొత్తం కూడా పాలిష్ ప్రొవైడ్ చేసాము. అండ్ దాని తర్వాత ఈ డైనింగ్ ఏరియాలోనే మనము రైట్ సైడ్ వాల్ గురించి చూసుకుంటే కనుక ఒక హైలైటెడ్ వాల్ అనేది మనం క్రియేట్ చేసాము ఈ డైనింగ్ ఏరియాలో. ఇది కూడా చూసి కంప్లీట్ వాల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ దానిపైన డైమండ్ మిర్రర్స్ అనేవి తీసుకున్నాం మనము, కాపర్ డైమండ్ మిర్రర్స్, హెక్సగోనల్ మిర్రర్స్ తీసుకున్నాం. చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చింది ఇందులో. నెక్స్ట్ దీని తర్వాత మనం కిచెన్ గురించి చూద్దాము.
మనం ఇప్పుడు మన కిచెన్లో ఉన్నాము. మీరు కిచెన్ కనుక చూస్తే కనుక స్టార్టింగ్ కిచెన్ అని ఓపెన్ కిచెన్ మనం యాక్చువల్లీ ఇదంతా ఓపెన్ కిచెన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇదంతా యాక్చువల్ కస్టమ్ మేడ్ కౌంటర్ అనమాట. ఇదంతా కూడా కంప్లీట్ ఫ్యాక్టరీ డిజైన్ మోడల్ ఏంటంటే ఇక్కడ నుంచి పార్ట్ అంతా ఇది ఒకటి కస్టమ్ ఆన్ సైడ్లో చేసాము దీన్ని. అండ్ దీని తర్వాత ఈ కౌంటర్ పక్కనే మనము ఒక గ్లాస్ షెల్ఫ్ ప్రొవైడ్ చేసాము ఆర్ట్ పీస్ వగైరా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ దాని తర్వాత ఇక ఈ ఓపెన్ బాక్స్ కంటిన్యూస్ చేస్తూ ఒక ఆర్ట్ స్టాండ్ అని క్రియేట్ చేసాము. దానిపైన ఒక హ్యాంగింగ్ ఇది డైమండ్ షేప్ హెక్సగానల్ది సేమ్ ప్యాటర్న్ ఏదైతే మిర్రర్ యూస్ చేసాము సేమ్ ప్యాటర్న్ హెక్సగానల్ క్రియేట్ చేసి మెటల్ దాంతో ఎస్ఎస్తో దానికి చిన్న లైట్ ప్రొవైడ్ చేసాం ప్లాంటేషన్ బ్యూటిఫికేషన్ పెట్టుకోవడం కోసం. ఇది ప్రొఫైల్ దీనిలో ఒక ప్రొఫైల్ కూడా ప్రొవైడ్ చేసాం. ఆ తర్వాత మీరు ఇలా వచ్చి చూస్తే కనుక మనం కిచెన్ ఎంటర్ అయిన వెంటనే స్టార్టింగ్ మనం కిచెన్ గురించి చూస్తే ఫస్ట్ సింక్ ఏరియా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ బాటిల్ పుల్ అవుట్, తర్వాత 2 ఎస్ఎస్ బాస్కెట్ ఇచ్చాం, తర్వాత ట్యాండమ్స్ అండ్ గ్యాస్ కార్నర్ ప్రొవైడ్ చేసాము. అండ్ దాని తర్వాత మిడిల్ మీరు చూస్తే సేమ్ ఫస్ట్ వన్ ఈస్ వాటర్ ప్యూరిఫైర్ కోసం. అండ్ తర్వాత కంప్లీట్గా అన్ని గ్లాసెస్ అని ప్రొవైడ్ చేసాము మిడిల్ ఏరియా మొత్తం కూడా. అండ్ తర్వాత దీని టాప్ లాఫ్ట్ మనం వైట్ కలర్ తీసుకున్నాం మొత్తం బెటర్ లైటింగ్ కండిషన్స్ కోసం. బీజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఇక్కడ. అండ్ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ స్పేస్ ఉందన్నమాట, జస్ట్ 1.5 feet మాత్రమే ఉంది. సో దాంట్లో మనము 2 డోర్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసాం, ఒక టాల్ ప్యాంట్రీ కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చాం, బట్ ఓన్లీ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేసాం ఇన్సైడ్. అండ్ మిడిల్ మీరు చూస్తే స్టోరేజ్ క్యాబినెట్ ఇచ్చాం, పైన కూడా సేమ్ లాఫ్ట్ కంటిన్యూ చేసాం. అండ్ తర్వాత ఈ కిచెన్లోనే మనం సీలింగ్ కనుక చూస్తే కనుక కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ చేసాము. జస్ట్ ఒక ఎలివేట్ చేయడం కోసం ఒక ప్రొఫైల్ ఎల్ ప్యాటర్న్ తీసుకొని కంటిన్యూస్గా మనము మాస్టర్ బెడ్రూమ్ సైడ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ వన్ మోర్, ఇవన్నీ కంప్లీట్ ఫ్లాట్ అంతా కూడా ఏవైతే మీరు డోర్స్ చూస్తున్నారో ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ బిల్డర్ ఇచ్చిన డోర్స్ మనము విత్ వినియర్తో రీప్లేస్ చేసాం అనమాట. మీరు చూస్తే ఇదంతా కూడా ప్యానలింగ్ చేసి ఇదంతా వినియర్ ప్రొవైడ్ చేసి విత్ కంప్లీట్ పాలిషింగ్ చేసాం. అండ్ డోర్ పైన కూడా 2 గోల్డెన్ టీ పట్టీస్ ప్రొవైడ్ చేసి ఇది ఒక గ్రూప్ ప్యాటర్న్ తీసుకున్నాము, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో అన్ని బెడ్రూమ్స్ ఫ్లాట్లో అన్ని బెడ్రూమ్స్ డోర్స్ అన్నింటిని కూడా మనం రీప్లేస్ చేసాము. చూస్తే ఇక్కడ CBR డోర్ కానీ అన్ని డోర్స్ని మనము విత్ వినియర్తో అనేది అన్ని డోర్స్ని రీప్లేస్ చేసాం. వీఆర్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తే ఏదైతే ఎంటర్ అయిన వెంటనే వాల్కి ఆపోజిట్గా డోర్ ఆపోజిట్ వాల్కి మనము వార్డ్రోబ్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. మీరు చూస్తే ఇది కూడా కంప్లీట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ మాడ్యులర్ వార్డ్రోబ్ ఇది. అండ్ దీని యొక్క లామినేషన్ మనం మాట్లాడుకుంటే కనుక ఇది మీరు మనకు లైక్ పౌడర్ పింక్ కలర్ ఆఫ్ లామినేట్ యూస్ చేసాం. అండ్ ఇది యాక్రిలిక్ ఇది. సో దీని లోపల శాండ్విచ్ చేసాం మనం CNC గ్రూ చేసి. అండ్ దీంట్లో ఏవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ కూడా మనం ఉన్న ఎగ్జిస్టింగ్ డోర్ పైనే ఒక గ్రూ అనేది తీసి దానిలో బ్లాక్ పుట్టి ఫిల్ చేసాము. సో ఇది కూడా టీ పట్టి కన్నా బెటర్ ఏంటంటే మీరు ఆ డెప్త్ క్రియేట్ చేయడం జస్ట్ మనం లామినేట్ ఎగ్జిస్టింగ్ లామినేట్ మనం గ్రూ చేస్తే సరిపోతుంది దీంట్లో. అండ్ దాని తర్వాత దీని యొక్క టాప్ లాఫ్ట్ మొత్తం చూస్తే మనం వైట్ కాంబినేషన్ తీసుకున్నాం దీంట్లో. అండ్ దీని ఇన్సైడ్లో కూడా అన్నీ కూడా సెన్సార్ బేస్డ్ ప్రొఫైల్ అనేది ప్రొవైడ్ చేసాము వార్డ్రోబ్లో. అండ్ ఇన్సైడ్ ఆర్గనైజేషన్ కూడా మీరు చూస్తే కనుక 2 డ్రాస్ అని ప్రొవైడ్ చేసాం. అండ్ యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ మనం సఫిషియెంట్ సెల్ఫ్స్ అని ప్రొవైడ్ చేసాము. దీంట్లో కూడా చూడొచ్చు మరి ఇన్సైడ్. అండ్ తర్వాత ఇది యాక్చువల్గా సిట్అవుట్ ప్రొవిజన్ కోసం ఇచ్చాము, ఇంకా క్వశ్చన్ అనేది వేయాలి, ఇక్కడ ప్లేస్ చేయాలి, క్వశ్చన్ వస్తుంది దీనిపైన. అండ్ రైట్ సైడ్ మీరు చూస్తే కనుక ఈరోజు జస్ట్ ఒక చిన్న ఓపెనింగ్ షెల్ఫ్ ప్రొవైడ్ చేసాము, ఏదైనా చిన్న చిన్నవి ప్లేస్ చేసుకుని స్పేస్ వేస్ట్ చేయకుండా ఉండడం కోసం. అండ్ ద లాస్ట్ అనేది ఆల్సో మీరు చూస్తే ఒక సింగిల్ ఒక షెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూస్తే ఏదైతే బ్యాక్ ఆఫ్ ద బెడ్ ఆ వాల్ మనము హైలైట్ చేసాము, లైక్ ఇవేంటి కూడా WPVC మౌల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జిస్టింగ్ మౌల్డింగ్స్ యూస్ చేసాం. అండ్ ఇది కస్టమ్ వాల్ పేపర్. తర్వాత ఈ ఏదైతే వార్డ్రోబ్ కలర్ ఉందో అదే కలర్ మనము ఈ వాల్ మొత్తాన్ని సేమ్ కలర్ చేసాం దీన్ని. అండ్ దాని తర్వాత లాస్ట్ మీరు చూస్తే కనుక ఇది డ్రెస్సింగ్ యూనిట్ ఏం చేసామంటే స్టాండర్డ్ రెగ్యులర్ డ్రెస్సింగ్ యూనిట్లో స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయకుండా మనం PVC లోవర్స్ యూస్ చేసాం ఇక్కడ. అండ్ దాని మధ్యలో కనుక శాండ్ మనము మిర్రర్ని మనం దాని లోపల శాండ్విచ్ చేస్తాము, అందుకే సేమ్ లెవెల్లో కనిపిస్తుంది మీకు. అండ్ బాటమ్ ఒక సింగిల్ డ్రావర్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ తర్వాత ఇది దీంట్లో మనం మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్. అండ్ ఇది యూ షేప్ ప్యాటర్న్ అనేది ప్రొవైడ్ చేసాము, ఎగ్జాక్ట్ బెడ్ పొజిషన్ చూసుకొని. అండ్ దాంట్లో సమ్ ఎక్స్ట్రా ప్రొఫైల్స్ ప్రొవైడ్ చేసాం. నౌ వీఆర్ ఇన్ గెస్ట్ బెడ్రూమ్. మీరు గెస్ట్ బెడ్రూమ్ మీరు చూస్తే ఏదైతే డోర్ ఎంటర్ అయిన వెంటనే ఏదైతే లెఫ్ట్ సైడ్ వాల్ ఉందో అక్కడ మనం వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ కంప్లీట్ వార్డ్రోబ్ అండ్ వర్క్ డెస్క్ కూడా ప్రొవిజన్ ఇచ్చాము. సో ఇప్పుడు ఈ వార్డ్రోబ్ యొక్క కలర్ కాంబినేషన్ గురించి మనం మాట్లాడుకుంటే క్రీమ్ కలర్ విత్ గ్రీన్ లైక్ జిగ్జాగ్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్యూటెడ్ ల్యాంగర్స్ అయితే యూస్ చేసాము. సో దీని అప్పుడు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇదే రూమ్లో మనము ఈ బ్యాక్గ్రౌండ్ వాల్ కూడా చూసాం, కస్టమ్ వాల్ పేపర్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. సో ఇది కూడా ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది, సేమ్ మా కైండ్ ఆఫ్ థీమ్ మ్యాచింగ్ మనం కస్టమ్ వాల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ రూమ్లో మీరు దీని యొక్క సీలింగ్ కూడా చూస్తే కనుక సింపుల్ ప్లెయిన్ సీలింగ్ చేసాము విత్ ప్రొఫైల్ లైట్స్, లీనియర్ ప్రొఫైల్ లైట్స్ చేసాము. అండ్ బోత్ సైడ్స్ 2 హ్యాంగ్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ రూమ్లో మనము ఈ వార్డ్రోబ్ ఇన్సైడ్ చూస్తే కనుక
మొత్తం కూడా ఇదంతా కూడా కంప్లీట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ యూనిట్స్ అనమాట. అది యాక్చువల్లీ మన సైడ్లో ఇక్కడ ఏం చేయలేదు, అంతా మెషిన్ మీద ప్రొడ్యూస్ చేసుకొచ్చి జస్ట్ అసెంబుల్ చేసాము. సో ఇది కంప్లీట్ మాడ్యులర్ వార్డ్రోబ్స్ ఇవన్నీ సైడ్ మొత్తం కూడా కంప్లీట్ మనం ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ యూనిట్స్ చేసాము. అండ్ దీంట్లో కూడా చూస్తే మీకు స్టాండర్డ్ వార్డ్రోబ్ అండ్ విత్ 2 డ్రావర్స్ ఇన్సైడ్. ఇటు సైడ్ కూడా చూస్తే మీరు సఫిషియంట్ లైక్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. విత్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అనేవి కూడా వేసాము దీంట్లో. నా వీఆర్ ఇన్ సిబిఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నాం. మీరు చూస్తే కనుక సిబిఆర్లో ఏదైతే ఎంటర్ అయిన వెంటనే డోర్ కంటిన్యూస్ వాల్ పైన మనం వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇది కూడా కంప్లీట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ యూనిట్సే. మీరు బేసికల్గా ఫ్యాక్టరీ అండ్ మాన్యువల్లో మేజర్ డిఫరెన్స్ ఈస్ లైక్ మీకు ఇక్కడ 2 inches ఆఫ్ డమ్మీ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. సో అన్ని మోడ్యులర్ యూనిట్స్లో ఈ డమ్మీ ఈస్ కంపల్సరీ. సో అండ్ అపార్ట్ ఆఫ్ దిస్ మనం వార్డ్రోబ్ మీరు చూస్తే 2 వార్డ్రోబ్స్ అనేది ప్రొవైడ్ చేసాము ఇండివిజువల్గా. అండ్ దాని తర్వాత ఒక ఓపెన్ షెల్ఫ్ ప్రొవైడ్ చేసాము ఆర్టిఫిషియల్ ప్లేస్ చేసుకోవడానికి. ఒక గ్లాస్ షటర్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ దీనికి అటాచ్గా మీరు చూస్తే కనుక డైలీ యూస్ క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక 8 inchesలో మనము సైడ్ ఓపెనింగ్ బాక్స్ ఇచ్చి దాంట్లో మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇదే రూమ్లో మీరు చూస్తే ఈ వాల్ అనేది మనం కస్టమ్ బ్లైండ్స్ అనేది ప్రొవైడ్ చేసాం కస్టమర్ వాళ్ళ బాబుది. అండ్ టు ద లెఫ్ట్ సైడ్ బెడ్ ఫేసింగ్ సైడ్ మనం ఒక వాల్ పేపర్ ప్రొవైడ్ చేసాము విత్ ఫుట్బాల్ కైండ్ ఆఫ్ టీమ్. అండ్ దాని తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ మనం స్టడీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం కిడ్స్ కోసం. సో ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ మనం యూస్ చేసాం. బేసిక్గా బాటమ్ ఒక డస్క్ ఇచ్చాం విత్ 2 drawers. అండ్ టాప్ మీరు చూస్తే కనుక 2 open shelves విత్ 2 doors విత్ ఓపెన్ షెల్ఫ్ ఆల్సో. అండ్ ఈ రూమ్లో మనం సీలింగ్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఈ కంప్లీట్ ఫ్లాట్ అంతా కూడా మనం కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ చేసాము. సో ఈ సీలింగ్ కూడా చేస్తే మనం ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అండ్ అందులో కూడా హ్యాంగింగ్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసాం. మీరు చూస్తే కనుక బోచెస్ హ్యాంగ్ లైట్ ప్రొవైడ్ ఇచ్చాం. సో ఐ హోప్ మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఇంటీరియర్ రిక్వైర్మెంట్స్ ఉందో. సో లిటిల్ బిట్ ఆఫ్ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.